once again. హలో, వినపడుతుందా? వాయిస్ వినపడుతుందా? కన్ఫర్మ్ చేయండి. గుడ్ ఈవినింగ్. యా, గుడ్ ఈవినింగ్ గైస్, వెరీ గుడ్ ఈవినింగ్. యా, సో బిఫోర్ మనము టాలీ ప్రైమ్ డెమో స్టార్ట్ చేసే ముందు బ్రీఫ్ ఇంట్రడక్షన్ అబౌట్ మై సెల్ఫ్ అండ్ యాజ్ యూజువల్ యువర్ సెల్ఫ్. ఓకే, మీ పేరు, మీ క్వాలిఫికేషన్, మీ డిస్ట్రిక్ట్ ఆర్ స్టేట్ 2 seconds డిస్కషన్ చేసి తర్వాత డెమోలోకి ఎంటర్ అవుతాం. ఓకే, డన్. యా, ఫస్ట్ చెప్పండి గైస్. లైక్ వెంకట్ నరేష్, మ్యూట్ తీసి డిస్కస్ చేయండి. మీ పేరు, క్వాలిఫికేషన్, ప్రజెంట్ ఏమైనా జాబ్ చేస్తున్నారు, ఏ డిస్ట్రిక్ట్? యా, డన్. నా పేరు వెంకట నరేష్ అండి. చెప్పండి. యా యా, ఎంకామ్ కంప్లీట్ చేశాను. ఓకే, జాబ్ చేస్తున్నారు ఎక్కడైనా? ఏపీ. ఓకే, ఆంధ్రప్రదేశ్. ఏ డిస్ట్రిక్ట్? ప్రకాశం డిస్ట్రిక్ట్. ప్రకాశం డిస్ట్రిక్ట్. ఓకే, థ్యాంక్ యూ నరేష్, థ్యాంక్ యూ. ఓకే యా, సార్. నెక్స్ట్ నాగవర ప్రసాద్. మ్యూట్ తీసి మాట్లాడండి, మ్యూట్. హలో, యా యా, వినపడుతుంది, చెప్పండి. మై నేమ్ ఈస్ జిఎన్వి ప్రసాద్, క్వాలిఫికేషన్ బీకామ్, ఓకే, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, రావులపల్లి. థ్యాంక్ యూ ప్రసాద్, థ్యాంక్ యూ. నెక్స్ట్ భానుప్రసాద్. హలో, గుడ్ ఈవినింగ్ సార్. యా, గుడ్ ఈవినింగ్ ప్రసాద్. నా పేరు భానుప్రసాద్ సార్. ఓకే, బీకామ్ డిగ్రీ ఫైనల్ ఇయర్ సార్. ఓకే, ఏ డిస్ట్రిక్ట్ మీది? అది మహబూబ్ తెలంగాణ. ఇది మహబూబ్ మహబూబ్. నగర్. యా యా యా, డన్ డన్. థ్యాంక్ యూ గైస్. యా, నాయక్, మీ పేరు, మీ క్వాలిఫికేషన్, మీ డిస్ట్రిక్ట్ ఆర్ స్టేట్, 2 minutes. యా, నా పేరు స్వామి సార్. ఎంకామ్. స్వామి, ఎంకామ్ కంప్లీట్. ఏ డిస్ట్రిక్ట్ మీది? నల్గొండ డిస్ట్రిక్ట్ వస్తుంది, హైదరాబాద్, ఇక్కడ తెలంగాణ. యా యా, డన్ డన్. నెక్స్ట్ శృతి, మీరు శృతి నా పేరు. యా Good evening. యా, గుడ్ ఈవినింగ్. My name is. I am from Guntur district. My qualification is income, sir. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. నెక్స్ట్ విష్ణుప్రియ, మ్యూట్ తీసి మాట్లాడండి. యా యా, వినపడుతుంది, చెప్పండి అమ్మా. మీ పేరు, మీ క్వాలిఫికేషన్ ఏంటి, మీరు ఏ డిస్ట్రిక్ట్? Good evening, sir. యా, గుడ్ ఈవినింగ్. Vishnupriya. యా, ఏ డిస్ట్రిక్ట్ మీది? Kadapa. యా యా, క్వాలిఫికేషన్ ఏంటి? Degree. యా యా, ఓకే అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్. సో స్టార్ట్ చేద్దాం, ఇంకా వచ్చే వాళ్ళు వస్తూ ఉంటారు. డన్. యా యా, స్క్రీన్ కనబడుతుందా? కన్ఫర్మ్ చేయండి. ఓకే సార్. ఎస్ సార్. యా, డన్ గైస్. పీపీటీ కనబడుతుందా? కన్ఫర్మ్ చేయండి. సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే గైస్, సో నా పేరు ముఖేష్, నేను ఎంబీఏ కంప్లీట్ చేశాను. లైక్ బిఎఫ్ఎస్ఐ, ఆర్ఎస్ఏ, టాలీ ప్రైమ్ అండ్ ఎస్ఏపి, ఇవి నేను టీచ్ చేస్తాను. టీఓటీ సర్టిఫైడ్, లైక్ ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్, అంటే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్లలో త్రూఅవుట్ ఇండియా ఎక్కడికైనా వెళ్ళి నేను ట్రైన్ చేయొచ్చు. టీఓటీ సర్టిఫైడ్ ట్రైనర్ అనమాట. ఎన్ఎస్డిసి, నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సర్టిఫైడ్ చేసింది. తర్వాత ఇక్కడ బిఎఫ్ఎస్ఐ అంటే బ్యాంకింగ్, ఫైనాన్స్ అండ్ సర్వీసెస్ ఇన్సూరెన్స్, రీటైల్ సేల్స్ అసోసియేట్ అండ్ టాలీ ప్రైమ్. ఓకే, ప్లేస్ వచ్చేసి కడప అండి, ఆంధ్రప్రదేశ్. టోటల్ 6 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట మనకి. లైక్ ఫ్యూచర్ మీన్స్ టాలీ సొల్యూషన్స్లో వర్క్ చేస్తున్నాం యాజ్ ఎ టాలీ ట్రైనర్, టెక్నికల్ సపోర్టర్ అండ్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ఫర్ 2 years. అండ్ యాజ్ యూజువల్ సిడబ్ల్యూసి గవర్నమెంట్ ఎంప్లాయీస్కి, డాక్టర్స్కి, లెక్చరర్స్కి, ఓకే, వీళ్ళందరికీ కూడా ట్రైనింగ్ చేస్తున్నాము. అండ్ 4,000+ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ ట్రైనింగ్ చేస్తున్నాను. మోర్ దెన్ 100+ పైనే స్టూడెంట్స్కి ప్లేస్మెంట్స్ అనేది చూపించడం జరిగింది. అండ్ లైక్ లాస్ట్ వర్కింగ్ కంపెనీ వచ్చేసి సింక్రోసర్ గ్లోబల్ సొల్యూషన్స్ అండ్ హెడ్ ఆఫీస్ హైదరాబాద్. ఓకే, అండ్ టోటల్ 6 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట ట్రైనింగ్లో అండ్ యాజ్ యూజువల్ ఇండస్ట్రీస్లో. సో సర్టిఫికేషన్ బిఎఫ్ఎస్ఐ, ఆర్ఎస్ఏ, టాలీ ప్రైమ్ అండ్ ఎస్ఏపి. అండ్ హాబీస్ లర్నింగ్ న్యూ అప్లికేషన్స్. మ్యాక్సిమం మన గోల్ వచ్చేసి 50,000 పైన స్టూడెంట్స్ని ట్రైన్ చేయాలి వెల్గా. ఏదైనా ఒక సాఫ్ట్వేర్ గురించి డిస్కస్ చేసామంటే బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్లో
వాళ్ళకి నీట్గా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేర్పించేసి వాళ్ళకు ఒక మంచి రూట్ చూపించాలనేదే మన యొక్క మెయిన్ ఎయిమ్. నేను ఏదైతే రియల్ టైంలో కష్టపడి నేర్చుకున్నానో అది వాళ్ళకి సింప్లిఫైడ్గా బేసిక్స్తో షార్ట్ కట్స్తో నేర్పించేసి సక్సెస్ఫుల్గా వాళ్ళు మార్కెట్లో రన్ అవ్వడంలే మన యొక్క మెయిన్ ఇంటెన్షన్. సో దిస్ ఈజ్ అబౌట్ మై సెల్ఫ్. ఓకే, మన ఇన్స్టిట్యూషన్ వచ్చేసి లోకేష్ ఇన్ఫోటెక్ ఇన్స్టిట్యూషన్ అలియాస్ టాలీ లోకేష్. మన మెయిన్ హెడ్ ఆఫీస్ ఫస్ట్ బ్రాంచ్ వచ్చేసి కడపలో ఉందన్నమాట. అండ్ టాలీకి సంబంధించి ఒరిజినల్ లైసెన్స్, సేల్స్, సర్వీసు, ట్రైనింగ్ అండ్ కస్టమైజేషన్ లైక్ ప్రోగ్రామింగ్ కూడా మనము కస్టమర్ రిక్వైర్మెంట్స్ బట్టి మనం ప్రోగ్రామింగ్ కూడా మనం చేస్తాం. ఓకే, డన్. మన యూట్యూబ్ ఛానల్ చూస్తే టాలీ లోకేష్ 21,000 ప్లస్ మనకు సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఏపీ తెలంగాణలో నెంబర్ 1గా టాలీ లోకేష్ యూట్యూబ్ ఛానల్ అనేది టాలీ పరంగా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. చాలా మంది అన్ఎంప్లాయ్మెంట్ యూత్ ఎవరైతే బీకామ్ స్టూడెంట్స్ కానీ, ఎంబీఏ స్టూడెంట్స్ కానీ, ఎంకామ్ స్టూడెంట్స్ కానీ మన ఛానల్లో యూట్యూబ్లో టాలీ చూసుకుంటూ చాలా మంది నేర్చుకుని మార్కెట్లో సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నారు. ఐఎమ్ సో హ్యాపీ. సో అమౌంట్ బేర్ చేయలేని వాళ్ళు యూట్యూబ్ చేసి నేర్చుకుంటారు. బేర్ చేసే వాళ్ళు ఒక వేలో, ఒక సీక్వెన్స్లో జాబ్కు రిలేటెడ్గా ఒక సిస్టమేటిక్గా నేర్చుకుని వాళ్ళ యొక్క జాబ్లో సక్సెస్ అవుతారు. ఓకే, అది మెయిన్. చాలామంది ఫ్రీగా నేర్చుకోమని చెప్తాము యూట్యూబ్లో. బేర్ చేయలేని వాళ్ళు చాలామందికి రెఫర్ చేస్తాము. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ యూట్యూబ్లో పెడతాము. న్యూ వెర్షన్స్ కానీ, అప్డేషన్స్ కానీ అన్నీ కూడా తెలుగులోనే నీట్గా వీడియో చేసి యూట్యూబ్లో పెడతాను. ఓపిక ఉన్న వాళ్ళు యూట్యూబ్ చూసి నేర్చుకుంటారు, అది వాళ్ళ చాయిస్. బట్ ట్రైనింగ్లో జాయిన్ అవ్వడం వల్ల ఒక సీక్వెన్స్ తెలుస్తుంది. స్టెప్ బై స్టెప్ 1 నుంచి 100 వరకు నెంబరింగ్ 1 by 1 ఎలా ఉంటుందో ట్రైనింగ్లో ట్రైనింగ్ తీసుకున్నారంటే ఒక సీక్వెన్స్, ఒక రూట్ తెలుస్తుంది. ఈ రూట్లో వెళ్ళాలి అనేది ఒక మార్గం తెలుస్తుంది. అది డిఫరెన్స్ ఆఫ్లైన్కి ఆన్లైన్కి. టాలీ లోకేష్ మెటీరియల్స్ మనకి అమెజాన్లో ఉన్నాయి. 999తో ఉంటాయి. మెటీరియల్స్ హార్డ్ కాపీ మీ అడ్రస్కి రీచ్ అవుతాయి. A to Z మనకి 3 మెటీరియల్స్లో లైక్ ఏపీ తెలంగాణలో ఎక్కడ కూడా ఇలాంటి మెటీరియల్స్ ఏ బుక్ స్టాల్లో ఉండవు. 1 and only మన దగ్గరే ఉంటాయి. రియలిస్టిక్గా, ప్రాక్టికల్గా తయారు చేసిన మెటీరియల్స్. సో అమెజాన్లో పెట్టున్నాను, మీరు ఆర్డర్ పెట్టుకోవాలి కూడా. నెక్స్ట్ మీషోలో కూడా ఉంటాయి, మీషోలో కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఈ మన యొక్క మెటీరియల్స్. ఇప్పుడు మనకి మ్యూట్లో పెట్టుకోండి, రిమైనింగ్ వాళ్ళు మ్యూట్లో పెట్టుకోండి, నాయిస్ వస్తుంది. ఓకే, నాయిస్ రాకుండా మ్యూట్లో పెట్టుకుంటాం. మీకు డౌట్ వచ్చినప్పుడు నేను అడుగుతాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అప్పుడు అడగచ్చు. ప్లీజ్ మ్యూట్లో పెట్టుకోండి. ఓకే, సో చూడండి కోర్స్ డీటెయిల్స్. మనకి కోర్స్ డీటెయిల్స్కి వచ్చినట్లయితే కోర్స్ వచ్చేసి మనకి టాలీ ప్రైమ్ విత్ జిఎస్టీ. సెక్టార్ చూసుకుంటే ఎంఎస్ఎంఈ, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్. ఓకే, కోర్స్ కంటెంట్ చూస్తే మనకి బేసిక్స్ ఆఫ్ అకౌంటింగ్, అబౌట్ టాలీ, ఓవర్వ్యూ ఆఫ్ జిఎస్టీ ఉంటుంది. మనకి కోర్స్ డ్యూరేషన్ 45 days. సో టాలీ అనేది మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఆర్గనైజేషన్లోనే యూజ్ చేస్తారు. లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్లో ఎస్ఏపిని ఉపయోగిస్తారు. ఇది ఇండియా వాళ్ళు కనిపెట్టారు కాబట్టి మిడిల్ స్కేల్ ఇండస్ట్రీస్కి టాలీ అనేది 100% చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి మార్కెట్లో మనకి ఎంఎస్ఎంఈ రిలేటెడ్ బిజినెస్ ఏవైతే ఉన్నాయో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అండ్ మీడియం స్కేల్ ఇండస్ట్రీస్ 100% టాలీని ఉపయోగిస్తారు. ఓకే, ఒక బిజినెస్ ప్రాఫిట్లో ఉందా, లాస్లో ఉందా, బెస్ట్ సాఫ్ట్వేర్ మనకి ఏది అంటే మార్కెట్లో ప్రజెంట్ ఇదే అని చెప్పొచ్చు. ఓకే, టాలీ. ఇంకా చాలా సాఫ్ట్వేర్స్ ఉంటాయి, బట్ ఎక్కువగా టాలీనే ప్రిఫర్ చేస్తారు, అది గమనించాలి. ఓకే, డన్. నెక్స్ట్ వచ్చేసి లైక్ మనకి ఆన్లైన్ ట్రైనింగ్ ఆబ్జెక్టివ్స్ ఉంటాయి. మనకి టాలీ ప్రైమ్ 4.0 లేటెస్ట్ వర్షన్ ఏదైతే ఉంటుందో వాటి యొక్క ఆన్లైన్ ట్రైనింగ్ ఆబ్జెక్టివ్ అండ్ సర్టిఫికేషన్ గమనిస్తే
ఫస్ట్ బిఫోర్ టాలీలోకి ఎంటర్ అయ్యే ముందు మనం అకౌంటింగ్ గురించి తెలుసుకోవాలి. సో అసలు ఏంటి డెఫినేషన్ ఆఫ్ అకౌంటింగ్, ఓకే. సో తర్వాత లైక్ టైప్స్ ఆఫ్ అకౌంటింగ్, ఇవన్నీ కూడా మనకు తెలియాలి బిఫోర్, ఓకే. సో లైక్ సో టైప్స్ ఆఫ్ అకౌంటింగ్ రూల్స్, టైప్స్ ఆఫ్ అసెట్స్, ఓకే. సో తర్వాత మనకి టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్, టైప్స్ ఆఫ్ ఎక్స్పెన్సెస్, అకౌంటింగ్ సైకిల్, వీటన్నిటి గురించి మినిమం బేసిక్స్ మనం తెలుసుకోవాలి. అవి తెలుసుకున్న తర్వాతనే మనం టాలీలోకి ఎంటర్ అవుతాం. టాలీలోకి ఎంటర్ అయ్యే ముందు ఇంట్రడక్షన్ ఆఫ్ టాలీ, కంపెనీ క్రియేషన్, లెడ్జర్ క్రియేషన్, ఓచర్ పోస్టింగ్, ఓకే. తర్వాత మనకి లెడ్జర్ క్రియేషన్, ఓచర్ పోస్టింగ్, ట్రయల్ బ్యాలెన్స్, ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్. మనకు మాన్యువల్గా మనం అకౌంట్స్ మెయింటైన్ చేసామంటే చాలా టైం టేకింగ్ తీసుకుంటుంది. నాన్ కామర్స్ వాళ్ళు అర్థం చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. బట్ ఈ సాఫ్ట్వేర్ ఇంట్రడ్యూస్ చేయడం వల్ల మనకి జస్ట్ కంపెనీ క్రియేషన్, ఓకే, జస్ట్ వచ్చేసి కంపెనీ క్రియేషన్, లెడ్జర్ క్రియేషన్, పోస్టింగ్ చేస్తే చాలు. ఆటోమేటిక్గా ట్రయల్ బ్యాలెన్స్, ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్ అన్నీ ఆటోమేటిక్గా అవే జనరేట్ అయిపోతాయి. అందుకే సాఫ్ట్వేర్ కనిపెట్టడం వల్ల చాలా ఈజీ అయింది. తర్వాత జిఎస్టీ ఇండియాలోకి ఇంప్లిమెంటేషన్ అయిన తర్వాత వాటిని ఏ విధంగా టాలీలోకి మ్యాప్ చేయాలి. మనకి మార్కెట్లో టైప్స్ ఆఫ్ డీలర్స్ ఉంటారు, టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ ఉంటాయి, రిజిస్ట్రేషన్స్ ఉంటాయి, కరెంట్ స్ట్రక్చర్ ఉంటుంది, జిఎస్టీఆర్ 1 అంటే ఏంటి, జిఎస్టీఆర్ 2 అంటే ఏంటి, జిఎస్టీఆర్ 3B అంటే ఏంటి, జిఎస్బి అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనము టాలీకి సింక్ చేస్తూ ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేయడం జరుగుతుంది. అది ఎలా అనేది మనం డిఫైన్ చేస్తాం. తర్వాత మనకి వెబ్సైట్ చూసుకుంటే tallyeducation.com. సో మీకు ఇలాంటి ఒక పోర్టల్ వస్తుంది. ఈ పోర్టల్లో మీరు ఆన్లైన్ అసెస్మెంట్స్ అండ్ జాబ్స్ అవన్నీ కూడా ఈ పోర్టల్లో ఉంటాయి. ఈ కంటెంట్ ఉంటుంది. డైరెక్ట్ టాలీ ఎడ్యుకేషన్ నుంచే మీకు యూజర్ ఐడి, పాస్వర్డ్ మీ మెయిల్కి వస్తుంది. మీరు ఈ tallyeducation.comలోకి వెళ్ళి ఆన్లైన్ అసెస్మెంట్స్ రాసుకోవాల్సి వస్తుంది. అది ఎలా అనేది నేను మీకు ఫర్దర్ డేస్లో చెప్తాను, ఒక 1 వీక్ అయిపోయిన తర్వాత. అసలు ఇక్కడ మీకు గమనిస్తే టాలీ ప్రైమ్, దాని లేటెస్ట్ ఐకాన్ అంటే టాలీ ప్రైమ్ ఐకాన్ ఈ విధంగా ఉంటుంది. మనకి ఆరెంజ్, బ్లూ, స్కై బ్లూ ఉంటుంది అనమాట. ఓకే, అసలు టాలీ ప్రైమ్ అన్నాం. టాలీ ప్రైమ్ అంటే ఏంటి? ఓకే, టాలీ ఫుల్ ఫామ్ ఏంటో చెప్పండి చూద్దాం. టాలీ ఫుల్ ఫామ్ ఏంటి? ఎవరైనా చెప్పగలరా? ఎనీవన్? టాలీ ఫుల్ ఫామ్ చెప్పాలి. టాలీ ఫుల్ ఫామ్ అంటే ఏంటి? తెలిసిన కాదు చెప్పండి, ప్రాబ్లం లేదు. మిస్టేక్ అనే ప్రాబ్లం లేదు. చెప్పండి అమ్మా, పర్వాలేదు, తెలిసిన కాదు చెప్పండి. సో నో ఐడియా? ఎస్ ఆర్ నో? మ్యూట్ తీసి చెప్పండి, ఎస్ ఆర్ నో? హలో, తెలుసా తెలీదా? మ్యూట్ తీయండి, మాట్లాడండి. నేను ఒక్కనే మాట్లాడితే ఎలా? భానుప్రసాద్, నో ఐడియా? నరేష్, ఎనీ ఐడియా? నాయక్, నో సార్. ఐడియా? Hello. చెప్పండి. Transaction allowed a linear yard. The transaction allowed in a linear line and yard. Yeah, very good. So very good. Transactions allowed in a linear line యాడ్ అంటాం. అంటే మన ఇండియా ఫైనాన్స్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అయింది చెప్పండి చూద్దాం. ఇండియా ఫైనాన్స్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఫస్ట్ ఏప్రిల్ టు 31 మార్చ్. సో 1 ఏప్రిల్ టు 31 మార్చ్ ఇది ఇండియా యొక్క ఫైనాన్షియల్ ఇయర్. అమెరికా ఫైనాన్షియల్ ఇయర్ ఏది చెప్పండి? అమెరికా ఫైనాన్షియల్ ఇయర్ జనవరి టు మార్చ్. జనవరి 1 టు 31 డిసెంబర్. జనవరి 1 నుంచి 31 డిసెంబర్ వరకు అయ్యేది మనకి అమెరికా ఫైనాన్షియల్ ఇయర్. ఓకే, సో ఎందుకు మనం ఇదే ఫైనాన్షియల్ ఇయర్ ఫాలో అవుతున్నాం చెప్పండి? ఏప్రిల్ 1 నుంచి 31 మార్చ్ ఏదైతే ఉందో ఫైనాన్షియల్ ఇయర్, అదే ఎందుకు ఫాలో అవుతున్నాం మనం చెప్పండి? ఎందుకు అదే ఫాలో అవ్వాల్సి వస్తుంది మనం? ఏ పర్పస్ కోసం?
ఎందుకంటే మనది డిపెండెంట్ కదా సార్, అందులోనూ ఫస్ట్ లో మనకి బిజినెస్ ఎలా చేయాలి ఏంటి అనేది ఐడియా లేదనమాట. బ్రిటిష్ వాళ్ళు వచ్చి బిజినెస్ ఎలా చేయాలి ఏంటి అనేది వాళ్ళ దగ్గర నుండి తెలుసుకున్నాం మనం. ఓకే. సో అందుకు 1st ఏప్రిల్ నుండి అని అనుకుంటున్నాను సార్. ఒక క్లయింట్ బిజినెస్ లో మీరు చూసుకున్నట్లయితే క్లయింట్ కానీ కస్టమర్ కానీ ఒకరిది సర్వీస్ కంపెనీ ఉండొచ్చు, మరొకరిది ఇన్వెంటరీ కంపెనీ ఉండొచ్చు, మరొకరిది మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉండొచ్చు. అందరికీ ఒకే రకమైన కంపెనీస్ ఉండవు. మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి ఇన్వెంటరీ జనరేట్ అవుతుంది, ఇన్వెంటరీ నుంచి సర్వీస్ జనరేట్ అవుతుంది. అది మీరు గమనించాలి. ఓకే. టాలీ అంటే ట్రాన్సాక్షన్స్ అలౌడ్ ఇన్ ఏ లీనియర్ లైన్ అంటారు, యాడ్ అంటారు. టాలీ అనేది ఒక అకౌంటింగ్ సాఫ్ట్వేర్, అది మీరు గమనించాలి. ఒక బిజినెస్ ప్రాఫిట్లో ఉందా లాస్లో ఉందా, దాని యొక్క ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఎలా ఉన్నాయనేది కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే. నెక్స్ట్ ఇక్కడ మీకు ఫంక్షనల్ మోడల్స్ ఆఫ్ టాలీ చూస్తే టాలీ ట్రాన్సాక్షన్స్ అలౌడ్ ఇన్ ఏ లీనియర్ లైన్ యాడ్స్ అని చెప్తాం. ముందు మనకి టాలీ ప్రైమ్కి ముందు టాలీ ERP 9 ఉండేది. ERP అంటే ఎంటర్ప్రైజెస్ రిసోర్స్ ప్లానింగ్ అని మనం చెప్తాం. ఎంటర్ప్రైజెస్ రిసోర్స్ ప్లానింగ్ అని చెప్తాం. ఇప్పుడు ఎంటర్ప్రైజ్ అంటే ఏముండొచ్చు మీరు గమనిస్తే, ఎంటర్ప్రైజ్ అంటే ఏముంటుందంటే మనకి ERP ఫుల్ ఫామ్ వచ్చేసి మనకి ఎంటర్ప్రైజెస్ రిసోర్స్ ప్లానింగ్ అని ఉంటాం. ఎంటర్ప్రైజ్ అంటే ఫర్మ్ కానీ కంపెనీ కానీ ఆర్గనైజేషన్ కానీ వీటిని ఎంటర్ప్రైజెస్ అంటాం. రిసోర్స్ అంటే ఏంటి, ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మనకి మ్యాన్ ఉండాలి, మెటీరియల్ ఉండాలి, మెషిన్ ఉండాలి, మనీ ఉండాలి. ఇవి ఉంటేనే ఒక బిజినెస్ అనేది మనం స్టార్ట్ చేస్తాం. ఇంకా ప్లానింగ్ అంటే ఏంటి, నువ్వు ఎలాంటి నేచర్ ఆఫ్ టైప్ ఆఫ్ బిజినెస్ చేయాలనుకుంటున్నావో దానికి తగిన విధంగా నీ దగ్గర మనీ, తర్వాత రిసోర్స్ ప్లానింగ్ అనేది ఒక ఐడియా ప్రకారంగా నువ్వు బిజినెస్ అనేది స్టార్ట్ చేయాల్సి వస్తుంది. ఓకే. ఏ విధంగా స్టార్ట్ చేస్తావు అనేది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. అది కూడా మీరు గమనించాలి. ఫర్మ్, కంపెనీ, ఆర్గనైజేషన్ ఏ విధంగా యూటిలైజ్ చేస్తావు, ఏ విధంగా రన్ చేస్తావు, నువ్వు అసలు ఏ బిజినెస్ పెట్టాలనుకుంటున్నావు. ఓకే. అది మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీనా, లేదంటే ఏదైనా ట్రేడింగ్ కంపెనీ పెట్టాలనుకుంటావా, లేదంటే సర్వీస్ కంపెనీ పెట్టాలనుకుంటావా, దానికి సంబంధించిన బడ్జెట్ ప్లానింగ్ కానీ, మెటీరియల్ ప్లానింగ్ కానీ, మనీ ప్లానింగ్ కానీ, రిసోర్స్ ప్లానింగ్ కానీ ఇవన్నీ చేసి ఉండాలి. దీన్నే ERP అంటాం. మనకి వర్షన్స్ అనేటివి చేంజెస్ అవుతూ వచ్చాయి. 9 వరకు వచ్చింది. 9 తర్వాత నెక్స్ట్ 18లోకి మార్చారు. 18 మార్చాలనుకున్నారు, 18 లేకుండా డైరెక్ట్గా ERP 9 తీసేసి టాలీ ప్రైమ్గా మార్చారు, లేటెస్ట్ వర్షన్. అది కూడా మీరు గమనించవచ్చు. టాలీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ, హెడ్ ఆఫ్ ది కంపెనీ బెంగళూరులో ఉంది, ఇండియాలో. సో టాలీ ఫస్ట్ వచ్చేసి మనకి టాలీని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది మార్కెట్లో. అప్పుడు టాలీ సొల్యూషన్స్ పేరు పెట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని పిలిచేవాళ్ళు. తర్వాత 1999లో పెట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ తీసేసి దాన్ని రీనేమ్ చేసేసి టాలీ సొల్యూషన్స్గా మార్చారు మార్కెట్లో. సో తర్వాత మనకి వెబ్సైట్ చూసుకుంటే www.tallysolutions.com. ఈ వెబ్సైట్లోకి వెళ్తే మనకు ప్రపంచంలో మనం ఎక్కడున్నా టాలీ కంపెనీ ఎలాంటి సాఫ్ట్వేర్ అప్డేట్ చేసినా ఈ tallysolutions.com అనే వెబ్సైట్లో పెడుతుంది. ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మనం సెటప్ ఫైల్ని డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకొని మన సిస్టంలో ఇన్స్టాలేషన్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకుంటాం. బట్ దీంట్లో మనం చేసుకున్నది సెటప్ ఫైల్ వచ్చేసి ఎడ్యుకేషన్ మోడ్. ఎడ్యుకేషన్ మోడ్ అంటే దీంట్లో నెలకు 30 రోజులు కానీ, 28 రోజులు కానీ, 31 రోజులు కానీ ఉంటే డేట్లు మారవు. 1వ తారీఖున, 2వ తారీఖున, 31వ తారీఖున డేట్లు మాత్రమే మారుతాయి. రిమైనింగ్ డేట్లు మారవు. ఎందుకు మారవు అంటే దానికి లైసెన్స్ తీసుకోవాలి, మనం డబ్బులు కట్టి లైసెన్స్ తీసుకోవాలి. అప్పుడు వాళ్ళు ఒక సీరియల్ నెంబరు ఇస్తే ఆ సీరియల్ నెంబర్తో మనం లాగిన్ అయ్యి అప్పుడు నెలలో 30 రోజులు ఉంటే 30 రోజులు డేట్లు మారుతాయి, లేకుంటే మారవు. ఆ లాజిక్ ఇచ్చారు. 100%లో 99% ఫ్రీగా ఇచ్చాడు, 1%కు డబ్బులు కట్టాలి మనం. అది తెలివిగా టాలీ సొల్యూషన్స్ వాళ్ళు ఇచ్చింది. ఎందుకంటే ఒక కస్టమర్ సాఫ్ట్వేర్ తీసుకోవాలంటే ఆ కస్టమర్కి, ఆ బిజినెస్కి ఆ సాఫ్ట్వేర్ ఎలా ఉపయోగపడుతుందని తెలిస్తేనే కదా, మనం ట్రయల్ చూపిస్తేనే కదా తీసుకుంటాడు, లేకపోతే తీసుకోడు. అలా అనమాట. ఇక్కడ డౌన్లోడ్లోకి tallysolutions.com వెళ్ళి డౌన్లోడ్లోకి వెళ్ళి ఈ సెటప్ ఫైల్ని డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకోవాలి. తర్వాత ఒకవేళ సార్ నేను ఒరిజినల్ లైసెన్స్ తీసుకోవాలనుకుంటున్నాను అంటే ఈ డౌన్లోడ్ పక్కనే ప్రైజింగ్ ఉంటుంది, అక్కడికి వెళ్తే ఇక్కడ షో చేస్తుంది. సిల్వర్ రెంటల్, సిల్వర్ 18,000. ఇప్పుడు ఒక సిస్టంలో ఒక లైసెన్సే ఉండాలి అనుకుంటే 18,000 ప్లస్ 18% ట్యాక్స్ అంటే 21,240 రూపాయలు పే చేస్తే సిల్వర్కి ఒక సిస్టానికి ఒక లైసెన్స్ ఇస్తారు. అది ఒక సిస్టంలోనే పనిచేస్తుంది. సార్
ఫస్ట్ నేను అంత అమౌంట్ పెట్టలేను, ఫస్ట్ నేను రెంటల్ 1 నెల కానీ 2 నెలలు కానీ 3 నెలలు కానీ చూసి బాగుందంటే మన తర్వాత నేను తీసుకుంటాను సార్ సాఫ్ట్వేర్ అంటే, అప్పుడు రెంటల్ తీసుకోవచ్చు. 600 ప్లస్ 108 అంటే 18% ట్యాక్స్, 708 రూపీస్ పే చేస్తే 1 నెల సిల్వర్ లైసెన్స్ ఇస్తారు. నువ్వు ఒక నెల ప్రాక్టీస్ చేసి బాగుందంటే తర్వాత 18,000 కట్టి తీసుకోవచ్చు. ఇది సింగిల్ యూజర్ అంటాం. అదే గోల్డ్ అంటే మల్టీ యూజర్ అంటాం. 54,000 ప్లస్ 18% ట్యాక్స్ అంటే దగ్గర 63,000 ఎంతో వస్తుంది. ఇది ఒక 5-6 సిస్టమ్స్కి ఉపయోగించవచ్చు. గోల్డ్ అంటాం దీన్ని. అదే సార్ దీనికి రెంటాలు తీసుకోవాలనుకుంటే గోల్డ్ 1800 ప్లస్ 18% ట్యాక్స్ కడితే దీనికి రెంటాలు ఇస్తారు ఒక 5 సిస్టమ్స్కి లేదా 6 సిస్టమ్స్కి. ఈ వెబ్సైట్లో ఇవన్నీ మనం చెక్ చేసుకోవచ్చు. తర్వాత టాలీ వర్షన్స్. టాలీలో ఫస్ట్ వర్షన్ ఏంటంటే 1988లో పెట్రానిక్స్ అకౌంటింగ్ వచ్చింది. ఇక్కడ ఏంటంటే మనకు క్యాలిక్యులేటర్ ముందు ఎలా ఉన్నదో అలా యూజ్ చేసేవాళ్ళం ఫస్ట్ వర్షన్లో. తర్వాత 1991లో టాలీ 3.12 బుక్ కీపింగ్. సో వీ కెన్ మెయింటైన్ ఆల్ ట్రాన్సాక్షన్స్ ఇన్ క్రోనలాజికల్ ఆర్డర్. బుక్ కీపింగ్ అంటే బుక్లో రాసుకునే వాళ్ళం అనమాట. 1వ తారీఖున పర్చేజ్ జరిగింది, 2వ తారీఖున సేల్ జరిగింది, 3వ తారీఖున ఎక్స్పెన్స్ జరిగింది, 4వ తారీఖున ఇన్కమ్ జరిగింది అని బుక్ కీపింగ్లో రాసుకొని మళ్ళీ తర్వాత మనం టైప్ చేసుకునే వాళ్ళం. అలాంటి ఫీచర్స్ టాలీ 3.12లో వచ్చింది. అదే ఇయర్లోనే టాలీ 4.5 కూడా వచ్చింది, అకౌంటింగ్ మేనేజ్మెంట్ అండ్ డేటా బ్యాకప్. అంటే సర్వీస్ ట్రాన్సాక్షన్స్ కూడా మెయింటైన్ చేయొచ్చు, డేటా బ్యాకప్ కూడా తీసుకోవచ్చు అనే ఫీచర్స్ దాంట్లో మనకి యాడ్ చేయడం జరిగింది. సో తర్వాత మనం చూస్తే లైక్ టాలీ 5.4 సర్వీస్ ట్రాన్సాక్షన్స్తో పాటు ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అండ్ ఇన్వాయిస్ కూడా జనరేట్ చేయొచ్చు అనే ఫీచర్స్ మనకి 1998 వర్షన్లో రిలీజ్ చేశాడు. అంటే సర్వీసే కాదు ఇన్వెంటరీ కూడా మెయింటైన్ చేయొచ్చు అనే ఫీచర్స్ దాంట్లో వచ్చాయి. తర్వాత 2001 వర్షన్లో టాలీ 6.3 సర్వీసే కాదు ఇన్వెంటరీ కాదు మ్యానుఫ్యాక్చరింగ్ కూడా జనరేట్ చేయొచ్చు అనే ఫీచర్స్ టాలీ 6.3లో వచ్చింది. తర్వాత 2005 టాలీ 7.2 స్టాచ్యురీ క్యాపబిలిటీస్ ఫర్ ఇండియా. అప్పుడు మన ఇండియాలోకి వ్యాట్ వచ్చింది. 1 ఏప్రిల్ 2005లో వ్యాట్ వచ్చింది. పర్చేజ్ చేస్తే ఇన్పుట్ వ్యాట్, సేల్స్ చేస్తే అవుట్పుట్ వ్యాట్. ఈ వ్యాట్ అనేది మనకి ఇండియాలోకి వచ్చింది. దాంట్లో ఏంటంటే మల్టిపుల్ ట్యాక్సెస్ పడేటివి, అది తీసేసి మన ఇండియాలోకి జిఎస్టీ వచ్చింది ప్రజెంట్. తర్వాత 2006లో టాలీ 8.1 మల్టీలింగ్వల్ అండ్ పేరోల్ మేనేజ్మెంట్ అండ్ టాలీ 9 ఎన్హాన్స్డ్ డేటా మైగ్రేషన్. అప్పుడు టాలీ 8.1 వర్షన్లో ఏంటంటే మనకి తెలుగులో కావాలన్నా, హిందీలో కావాలన్నా, తమిళ్లో కావాలన్నా, ఎలా కావాలంటే అలా ప్రాఫిట్ అండ్ లాస్ కానీ బ్యాలెన్స్ షీట్ కావచ్చు కానీ ఆ లాంగ్వేజ్లో ప్రింట్ తీసుకునే వాళ్ళం. తర్వాత ఎంప్లాయీస్ కంపెనీలో కొత్తగా జాయిన్ అవుతే వాళ్ళ డేటాను ఏ విధంగా మెయింటైన్ చేయాలి, పేరోల్ మేనేజ్మెంట్, ఈ ఫీచర్స్ కూడా యాడ్ చేశాడు. ఓల్డ్ వర్షన్ నుంచి న్యూ వర్షన్లోకి డేటా మైగ్రేషన్ చేసే ప్రాసెస్ కూడా తీసుకొచ్చాడు. తర్వాత 2009లో టాలీ ERP 9 రిలీజ్ 1.x రిమోట్ యాక్సెస్ ఇన్ ప్రోడక్ట్ సపోర్ట్. ఇప్పుడు మీరు హైదరాబాద్లో, బెంగళూరులో, వైజాగ్లో అలా ఉన్నారు, నేను కడపలో ఉన్నాను, మీకు ఏదైనా డౌట్ వచ్చింది, నేను అక్కడికి వచ్చి సాల్వ్ చేయాలంటే టైం పడుతుంది. అలాంటప్పుడు మనకి కొన్ని మార్కెట్లో టీమ్ వ్యూవర్ అని, ఎనీడెస్క్ అని కొన్ని సాఫ్ట్వేర్స్ ఉంటాయి, దానికి లింక్ చేస్తూ కొన్ని న్యూ ఫీచర్ని రిలీజ్ చేశాడు. తర్వాత 2017లో టాలీ ERP 9 రిలీజ్ 6లో GST క్యాపబిలిటీస్ ఫర్ ఇండియా. టోటల్గా ఇండియాలో వ్యాట్ తీసేసి GST ఇంప్లిమెంటేషన్ చేశారు. 1 జూలై 2017లో వచ్చింది. అది విత్ ఇన్ ద స్టేట్లో పర్చేజ్ చేస్తే CGST, HGST ట్యాక్స్, వేరే రాష్ట్రం నుంచి పర్చేజ్ చేస్తే IGST ట్యాక్స్ పడేది. ఓకే, సో అన్నెసెసరీ ట్యాక్సెస్ అనేది తీసేసి మెయిన్ ట్యాక్సెస్ పెట్టారు. తర్వాత టాలీ ప్రైమ్ 09 నవంబర్ 2020లో టాలీ ERP 9 నుంచి టాలీ ప్రైమ్గా ఐకాన్తో సహా, దానిపైన ఐకాన్తో సహా మార్చేశారు టాలీ ప్రైమ్. ఓకే, అదనమాట. శ్యామ్ సుందర్ గోయింకా మిడిల్లో ఉన్న ఆయన ఫౌండర్. ఈయన కొడుకు భారత్ గోయింకా. వీళ్ళు టాలీ సాఫ్ట్వేర్ని ఇంట్రొడ్యూస్ చేసింది. ప్రజెంట్ భారత్ గోయింకా కొడుకు ఈయన తేజస్ గోయింకా. సో ఈయన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ ది టాలీ సొల్యూషన్స్ ప్రెసిడెంట్. ఈయన హయాంలో మనకి టాలీ ERP 9 ఇప్పుడు కొడుకు తీసుకున్న తర్వాత టాలీ ప్రైమ్గా మార్చేశాడు. అవార్డ్స్ అండ్ రికగ్నైజేషన్స్ కూడా వచ్చాయి. సో MSME మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్, తేజస్ గోయింకా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ ది టాలీ సొల్యూషన్స్ ఇండియా. నాస్కామ్ వాళ్ళు కూడా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ప్రొవైడ్ చేశారు. ఇది ఒక ఇండియా సాఫ్ట్వేర్ బెస్ట్ సాఫ్ట్వేర్. MSME ఆల్ టైప్ ఆఫ్ బిజినెస్ అందరికీ కూడా యాజ్ ఏ అకౌంటింగ్ సాఫ్ట్వేర్గా మంచిగా మార్కెట్లో రన్ అవుతుందనేసి నాస్కామ్ వాళ్ళు కూడా అవార్డు ప్రొవైడ్ చేయడం జరిగింది.
వాట్ డస్ టాలీ ఆఫర్ టు కంపెనీస్ అండ్ బిజినెస్ పీపుల్? ఏం ఆఫర్ చేస్తుంది అంటే, మనం నేర్చుకునేటివి ఏంటి అంటే, జనరల్ విత్ జిఎస్టీ, ఫస్ట్ మెటీరియల్, సెకండ్ మెటీరియల్. ఫస్ట్ మెటీరియల్లో బేసిక్స్ ఆఫ్ అకౌంటింగ్, తర్వాత గ్రూప్స్ అండ్ లెడ్జెస్, పర్చేస్ అండ్ సేల్స్, హాస్పిటల్ అకౌంటింగ్, కాలేజ్ అకౌంటింగ్, ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్, బిల్ వైజ్ డీటెయిల్స్, ఇన్వెంటరీ మేనేజ్మెంట్, వ్యాట్, మల్టీ కరెన్సీ, జిఎస్టీ, ఇవన్నీ ఫస్ట్ మెటీరియల్లో మనము బేసిక్ స్టాండర్డ్స్తో నేర్చుకుంటాం. సెకండ్ మెటీరియల్లో ప్రొఫెషనల్గా ఉంటుంది, రియల్ టైమ్ ట్రాన్సాక్షన్స్ లాగా ఉంటాయి. సర్వీస్, ట్రేడింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, పార్ట్నర్షిప్, 12 months ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. ఒక సంవత్సరం పాటు బిజినెస్ ఎలా చేస్తాం, మంత్ వైజ్ ఎలా చేయాలి, ఏ విధంగా చూసుకోవాలి, ఇయర్ ఎండ్ అడ్జస్ట్మెంట్ ట్రాన్సాక్షన్స్ ఎలా పోస్ట్ చేయాలి, ఇవన్నీ చూస్తాం. పర్చేస్ ఆర్డర్, సేల్స్ ఆర్డర్, గోడౌన్ ట్రాన్స్ఫర్, బ్యాచ్ వైజ్ మెయింటెనెన్స్, ప్రైస్ లిస్ట్, టీడీఎస్, టీసీఎస్ అన్నీ కూడా సెకండ్ మెటీరియల్లో మనం కవర్ చేయడం జరుగుతుంది. థర్డ్ మెటీరియల్లో చూస్తే మనకి ఓపెనింగ్ బ్యాలెన్స్, క్లోజింగ్ బ్యాలెన్స్, బీఆర్ఎస్, హోటల్ మేనేజ్మెంట్ సెట్టింగ్స్, ఆల్టర్నేటివ్ ఆప్షన్ సెట్టింగ్స్, పేరోల్, ఎంప్లాయీస్కి శాలరీస్ ఏ విధంగా ఇస్తాము, పే స్లిప్స్ ఎలా జనరేట్ చేస్తాము, గ్రాట్యుటీ అంటే ఏంటి, పిఎఫ్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనం థర్డ్ మెటీరియల్లో క్లియర్గా డిస్కషన్ చేస్తాం ఫర్దర్ డేస్లో. బెస్ట్ ఫర్ స్టాచ్యుటరీ ప్రాసెస్. మనకి మార్కెట్లో ఎలాంటి ట్యాక్సెస్ ఉన్నాయి అంటే, ముందు వ్యాట్, వాల్యూ యాడెడ్ ట్యాక్స్, టీసీఎస్, ట్యాక్స్ కలెక్టెడ్ అట్ సోర్స్, సిఎస్టీ, సెంట్రల్ సేల్స్ ట్యాక్స్, టీడీఎస్, ట్యాక్స్ డిడక్టెడ్ అట్ సోర్స్, ఎక్సైజ్ ఫర్ ట్రేడర్స్, సర్వీస్ ట్యాక్స్. ప్రజెంట్ ఇండియాలో వ్యాట్, సిఎస్టీ లేవు. ఓకే, టీసీఎస్ అంటే ఇది టోల్ ప్లాజా, ఫారెస్ట్ లీజింగ్, కోల్, వాటి మీద ట్యాక్స్ పడుతుంది. టీడీఎస్ అంటే రూమ్ రెంట్స్ మీద, ఎంప్లాయీ శాలరీస్ మీద, ప్రొఫెషనల్ ఫీజెస్ మీద. ఓకే, సో తర్వాత హార్స్ రేసెస్ మీద, లాటరీస్ మీద, కమిషన్ మీద, వాటి మీద ట్యాక్స్ పడుతుంది. ఎక్సైజ్ ఫర్ ట్రేడ్స్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ మీద పడుతుంది. సర్వీస్ ట్యాక్స్ అంటే స్కూల్స్, కాలేజెస్, రెస్టారెంట్స్, వాటి మీద ట్యాక్స్ పడుతుంది. ఇక్కడ మీరు గమనిస్తే సర్వీస్ అనేది ఎక్కడెక్కడ జరుగుతుందంటే, స్కూల్స్, కాలేజెస్, రెస్టారెంట్స్, థియేటర్స్, హాస్పిటల్స్, అక్కడ సర్వీస్ జరుగుతుంది. ఇన్వెంటరీ అంటే ఎక్కడ జరుగుతుంది? బయ్యింగ్ అండ్ సెల్లింగ్, కొని అమ్మటం, ఇది ఇన్వెంటరీ కిందకి వస్తుంది. మ్యానుఫ్యాక్చరింగ్ అంటే పర్టికులర్గా వన్ టైప్ ఆఫ్ ప్రోడక్ట్ని తయారు చేయడం. సో ఈ 3 రకాల బిజినెస్లు మనం టాలీలో చేస్తాం. మనకి టాలీలో ఆటోమేటిక్గా ఏమేమి జనరేట్ అవుతాయి ఇక్కడ చూడండి. ట్రయల్ బ్యాలెన్స్, ప్రాఫిట్ అండ్ లాస్, బ్యాలెన్స్ షీట్, క్యాష్ ఫ్లో, ఫండ్ ఫ్లో, బ్యాంక్ బుక్, క్యాష్ బుక్, పర్చేస్ రిజిస్టర్, సేల్స్ రిజిస్టర్, ఇవన్నీ ఆటోమేటిక్గా జనరేట్ అవుతాయి. అదే మాన్యువల్గా చేయాలంటే సినిమా కనబడుతుంది, చాలా టైం టేకింగ్. తర్వాత టాలీ ఏ ఫ్లాగ్షిప్ ప్రోడక్ట్. ఒక కంపెనీ మీరు స్టార్ట్ చేసిన తర్వాత వీరందరూ అవసరం అవుతారు. సో ఒక కంపెనీలో ఫైనాన్స్ అండ్ బ్యాంకింగ్, పార్ట్నర్షిప్ ఫార్మ్స్ ఉంటాయి, కంపెనీస్ ఉంటాయి, పర్చేస్ అండ్ ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ ఉంటుంది, ఇన్వెంటరీ మేనేజ్మెంట్, మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్, ఫినిష్డ్ గూడ్స్, బ్రాంచ్ మేనేజ్మెంట్, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్, కస్టమర్స్, గవర్నమెంట్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, అకౌంటింగ్, పేరోల్ మేనేజ్మెంట్, వీళ్ళందరూ ఉంటారండి. ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అయినా, ట్రేడింగ్ కంపెనీ అయినా, సర్వీస్ కంపెనీ అయినా, వీళ్ళందరితో అవసరం ఉంటుంది. ఒక హెడ్ ఆఫీస్ ఉంటుంది. వీళ్ళందరూ ఇన్వాల్వ్ అవ్వకుండా ఏ ఫర్మ్ జరగదు మార్కెట్లో, గుర్తుపెట్టుకోండి. మార్కెట్లో టాలీనే కాదు, టాటా ఎక్స్, వింగ్స్, ఫ్యాక్ట్ సాఫ్ట్వేర్స్ కూడా మార్కెట్లో ఉన్నాయి. బట్ ఎక్కువ శాతం మార్కెట్లో ఏది యూజ్ చేస్తున్నారంటే 93% టాలీ. ఈ టాటా ఏంటంటే వరల్డ్ వైడ్ కంపెనీస్ ఉంటాయి, వీళ్ళు థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్స్ ఉపయోగించరు. వాళ్ళది అంత పెద్ద ఆర్గనైజేషన్ కాబట్టి అన్ని దేశాల్లో బ్రాంచ్లు ఉంటాయి కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఓన్ సాఫ్ట్వేర్ జనరేట్ చేసుకొని దాంట్లోనే వాళ్ళు బిజినెస్ రన్ చేసుకుంటూ ఉంటారు. ఓకే, బట్ టాలీ అనేది మిడిల్ స్కేల్, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ మన ఇండియాలో ఎక్కువ ఉంటాయి కాబట్టి అది మిగతా వాళ్ళు ఉపయోగిస్తారు. ఈ వింగ్స్, ఫ్యాక్ట్ కూడా నార్మల్ సాఫ్ట్వేర్స్ కాబట్టి అవి వాళ్ళు ఓన్టీ ఉపయోగించుకుంటారు. కొన్ని చోట్ల ఫోకస్ ఉంటాయి, ఇంకా ప్రాఫిట్ మేకర్ ఉంటాయి, ఇవన్నీ కూడా ఉంటాయి. బయట కొన్ని కంపెనీలో చూసిన ఇప్పుడు ప్రైమ్ తో పాటు ఫోకస్ కూడా యూజ్ చేస్తుంటారు. ప్రాఫిట్ మేకర్ కూడా ఉంటాయి, చాలా ఉంటాయి. ఇవే కాదు, ఇంకా మార్గ్, ఇవి కూడా ఉంటాయి. బట్ ఎక్కువగా టాలీని ప్రిఫర్ చేస్తారు. తర్వాత టాలీలో అడ్వాన్స్డ్ ఫీచర్స్ మీరు చూస్తే డేటా సెక్యూరిటీ, సింపుల్ అండ్ ఫ్లెక్సిబుల్, ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ ఆఫ్ డేటా, invoice settings and logo settings, maintain up to 1 lakh companies, generations of various reports immediately, check printing facility, auto backup facility, ఇవన్నీ కూడా మనకి టాలీలో మనం గమనించవచ్చు.
ఎక్కడెక్కడ టాలీ యూజ్ చేస్తారు? ట్రేడింగ్ కంపెనీస్, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్, మెడికల్ స్టోర్స్, డిపార్ట్మెంటల్ స్టోర్స్, ఆడిటర్స్, హోటల్ అండ్ రెస్టారెంట్, ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ హౌసెస్, పర్సనల్ అకౌంటింగ్, ఈ ప్లేసెస్లో మనకి టాలీ యూజ్ చేస్తారు. మన క్లయింట్స్ ఎక్కడెక్కడ ఉన్నారు? ఇండియన్ కార్పొరేట్ హౌసెస్ అసోసియేషన్స్, మల్టీనేషనల్ కార్పొరేట్ హౌసెస్, గవర్నమెంట్ ఏజెన్సీస్, ఈ ప్లేసెస్లో మనకి క్లయింట్స్ ఉంటారు. రకరకాల బిజినెస్లో కంపల్సరీ క్లయింట్స్ మనకు ఉండనే ఉంటారు. క్లయింట్స్ అంటే కస్టమర్స్ అని అర్థం. మనకి మల్టిపుల్ కెరీర్ ఆపర్చునిటీస్, ఎక్కడెక్కడ జాబ్స్ ఉంటాయి మనకి? ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ కన్స్ట్రక్షన్, ట్రేడింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, హ్యూమన్ రిసోర్స్, ఇన్సూరెన్స్, వేర్ హౌస్, డిస్ట్రిబ్యూషన్, బీపీఓ, సేల్స్, మార్కెటింగ్, ఈ అన్ని ప్లేసెస్లో మనకి టాలీని ఉపయోగించే ఆపర్చునిటీస్ ఉంటాయి. మనకి జాబ్స్ రావడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడ మల్టిపుల్ జాబ్ వేకెన్సీస్ ఎక్కడెక్కడ ఉంటాయి అనేసి. తర్వాత జిఎస్టీ, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, ఇది ఫస్ట్ ఏ దేశం ఇంప్లిమెంటేషన్ చేసింది, ఏ ఇయర్లో చేసింది, మన ఇండియాలోకి ఎప్పుడు వచ్చింది, ఇవన్నీ కూడా మనం ఫర్దర్ డిస్కషన్ చేస్తాం. ఎలాంటి టైప్ ఆఫ్ ట్యాక్సెస్ ఉన్నాయి ఇండియాలో, బట్ జిఎస్టీ ఏ ట్యాక్స్ కిందకి వస్తుంది, జిఎస్టీలో మనకి ఎందుకు జిఎస్టీ ఇండియాలోకి తీసుకొచ్చారు, తర్వాత ప్రీవియస్ ట్యాక్స్ స్ట్రక్చర్ జిఎస్టీలో ఎలా ఉన్నింది, సో టైప్ ఆఫ్ ట్యాక్సెస్ ఏంటి, ఈ ట్యాక్సెస్ ఎప్పుడు ఏ సిచ్యువేషన్లో మనకు పడతాయి, ఓకే మల్టిపుల్ ట్యాక్సెస్ ఉన్నాయి, వాటన్నిటిని మిక్స్ చేసి ఏ ట్యాక్సెస్లో మింగిల్ చేశారు, ఓకే సో ఎలాంటి టైప్ ఆఫ్ స్లాబ్స్ ఉన్నాయి ప్రజెంట్, ఓకే ఏ స్లాబ్స్ కింద ఏ ఐటమ్స్ వస్తాయి, ఇవన్నీ కూడా ఫర్దర్ డేస్లో మనం డిస్కషన్ చేస్తాం. ప్రీవియస్ మనకి టాలీ ఈఆర్పి 9 ఈ విధంగా ఉండింది, ఒక టెక్స్ట్ బుక్ లాగా ఉండింది. ప్రజెంట్ టాలీ ప్రైమ్ ఐకాన్ ఈ విధంగా మార్చారు. మనకి కంపెనీ క్రియేషన్ ఇలా చేస్తాం. ఆఫ్టర్ కంపెనీ క్రియేషన్ ఇట్ విల్ షో యూ గేట్వే యాప్ టాలీ. తర్వాత పర్చేజ్ ఓచర్, సేల్స్ ఓచర్, ప్రాఫిట్ అండ్ లాస్, ట్రయల్ బ్యాలెన్స్, బ్యాలెన్స్ షీట్, క్లోజింగ్ స్టాక్ సమ్మరీ, ట్యాక్స్ ఇన్వాయిస్. ట్యాక్స్ ఇన్వాయిస్ అంటే ఐటమ్స్కి ట్యాక్స్ ఉంటుంది కాబట్టి ఇది ట్యాక్స్ ఇన్వాయిస్. ఐటమ్స్కి ట్యాక్స్ లేకపోతే బిల్ ఆఫ్ సప్లై అంటాం. మనకి టాలీ సర్టిఫికేషన్స్ అండ్ ఐఎస్ఓ సర్టిఫికేషన్. టాలీ సర్టిఫికేషన్ ఇలా డైరెక్ట్గా టాలీ ఎడ్యుకేషన్ నుంచి వస్తుంది, ఇది ఐఎస్ఓ సర్టిఫికేషన్. తర్వాత టాలీ ప్రైమ్ 3.0.1 వచ్చింది. దీంట్లో ఏంటంటే మనకి మల్టిపుల్ బ్రాంచ్ అకౌంటింగ్ మెయింటైన్ చేసే విధంగా మల్టిపుల్ జిఎస్టీ రిజిస్ట్రేషన్స్ మెయింటైన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కడపలో ఒక కంపెనీ ఉంది నాది, అదే కంపెనీ హైదరాబాద్లో ఒక బ్రాంచ్, బెంగళూరులో ఒక బ్రాంచ్ ఓపెన్ చేస్తాను. వాటికి సంబంధించిన జిఎస్టీ నెంబర్స్ను కూడా ప్రజెంట్ ఉన్న కంపెనీలోనే మల్టిపుల్గా క్రియేషన్ చేయొచ్చు. వాటికి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ కూడా కడప కంపెనీలోనే ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేయొచ్చు. మనకు 3 కంపెనీలు ఉంటే ఒక కంపెనీ యాక్టివేట్లో వద్దనుకుంటున్నాం, దాన్ని ఇన్యాక్టివేట్ చేసుకోవచ్చు. యాక్టివ్లో 2 కంపెనీస్, ఇన్యాక్టివ్లో ఒక కంపెనీ పెట్టుకోవచ్చు. ఏ డేట్ నుంచి పెట్టుకోవాలి, ఏ నెల నుంచి పెట్టుకోవాలని కూడా మనం మెయింటైన్ చేసుకోవచ్చు బ్రాంచ్ అకౌంటింగ్. ఆ ఫీచర్స్ మనకి 3.0.1లో తీసుకొచ్చాడు. తర్వాత మనకి కంపెనీ కోడ్ లెవెల్లో కానీ, లెడ్జర్ లెవెల్లో కానీ, స్టాక్ లెవెల్లో కానీ హెచ్ఎస్ఆర్ నెంబర్స్ను మార్చుకోవచ్చు. సో కంపెనీ లెవెల్ అయినా మనం ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేయొచ్చు, లెడ్జర్ లెవెల్ అయినా పోస్ట్ చేయొచ్చు, స్టాక్ లెవెల్ అయినా పోస్ట్ చేయొచ్చు. ఆ ఫీచర్స్ కూడా మనకు 3.0.1లో ఇచ్చాడు, అవి ఫర్దర్ మనం చెప్పుకుంటాం. తర్వాత టాలీ ప్రైమ్లోనే మల్టిపుల్ ఓచర్ నెంబర్ సిరీస్ కూడా ఇచ్చాడు. ఇక్కడ ఏంటంటే ఇంతకుముందు మనకు 2.1లో చూసుకుంటే టాలీలో ఇప్పుడు సేల్స్ ఇన్వాయిస్ ఒక 10 ఎంటర్ చేసాము, దాంట్లో 5వ ఇన్వాయిస్ డిలీట్ చేసాము అనుకోండి, 6వ ఇన్వాయిస్ 5కి వస్తుంది, 7వ ఇన్వాయిస్ 6కి వస్తుంది, అలా జంప్ అయ్యేది నెంబరింగ్. అలా జంప్ అవ్వకుండా నువ్వు ఏ ఇన్వాయిస్ అయితే డిలీట్ చేసావో ఆ ఇన్వాయిస్ డిలీట్ అయినట్టుగా అలాగే షో చేస్తుంది. జంప్ కాకుండా ఉండే విధంగా ఆ ఫీచర్స్ మనకి రిటైన్ ఒరిజినల్ ఓచర్ నెంబర్ తీసుకొచ్చాడు. ఓకే డిఫాల్ట్ జిఎస్టీ రిజిస్ట్రేషన్స్, యూజ్ కామన్ ఓచర్ నెంబరింగ్, ఇలా కొన్ని న్యూ ఫీచర్స్ని తీసుకొచ్చాడు జంప్ అవ్వకుండా. ఓకే సో మల్టిపుల్ ఓచర్ నెంబర్ సిరీస్ మెయింటైన్ చేయొచ్చు. ఒక్కొక్క రిజిస్ట్రేషన్కి ఒక్కొక్క మనము ప్రొఫిక్స్ అండ్ సఫిక్స్ని సెట్ చేసుకోవచ్చు. తర్వాత ఓచర్ ఎంట్రీ స్క్రీన్. సో మన కంపెనీ లెవెల్లో కానీ, లెడ్జర్ లెవెల్లో కానీ, ఐటమ్ లెవెల్లో కానీ హెచ్ఎస్ఆర్ నెంబర్స్ మార్చుకోవచ్చు, ట్యాక్స్ కూడా మార్చుకోవచ్చు. ఆ సిస్టమ్ తీసుకొచ్చాడు. నెంబర్ జంప్ అవ్వకుండా మనకు ఇన్సర్ట్ కానీ, డిలీట్ కానీ, కాపీ ఓచర్ వితౌట్ ఇంపాక్టింగ్ సబ్సిక్వెంట్ ఓచర్స్. నెంబర్స్ జంప్ అవ్వకుండా డిలీట్ చేసినట్టుగా చూపించుకొని ఆ డిలీట్ చేసింది కావాలంటే మళ్ళీ రికవర్ చేసుకునే విధంగా మనకి రీయూజ్ డిలేటెడ్ ఓచర్ నెంబర్ సిరీస్ కూడా తీసుకొచ్చాడు మనకి లేటెస్ట్ వర్షన్లో.
3.0.1లో. తర్వాత ఇంకా ప్రజెంట్ మనకు లేటెస్ట్ వర్షన్ టాలీ ప్రైమ్ 4.0. ఇప్పుడు మనం డిస్కస్ చేసేది 4.0 అనుకోండి. దీంట్లో ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న బెస్ట్ ఫీచర్స్ని తీసుకొచ్చాడు. ఇంపోర్ట్ ఎక్సెల్ టు టాలీ ప్రైమ్. మనకు టాలీ ప్రైమ్ రాకపోయినా ఎక్సెల్లో డేటా ఎంటర్ చేసుకొని టాలీలోకి ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ టాలీ నుంచి ఎక్సెల్ ఫైల్స్ని డౌన్లోడ్ చేసుకొని లెడ్జెస్ కానీ, ఐటమ్స్ కానీ, స్టాక్ గ్రూప్స్ కానీ, యూనిట్స్ కానీ అన్నిటినీ మనం ఎంటర్ చేసుకొని టాలీలోకి ఇంపోర్ట్ చేయొచ్చు. తర్వాత డైరెక్ట్ టాలీ నుంచే వాట్సాప్కి ఇన్వాయిసెస్ని పంపించచ్చు. తర్వాత డాష్ బోర్డ్ అంటే ఎంఐఎస్ రిపోర్ట్స్ని కూడా చూసుకోవచ్చు. ఈ బెస్ట్ ఫీచర్స్ ఎప్పుడో 30 ఏళ్ళ నుంచి వెయిట్ చేస్తున్న ఫీచర్స్ మనకు ప్రజెంట్ లేటెస్ట్ వర్షన్లో తీసుకొచ్చాడు. ఇవన్నీ ఈ ఫీచర్స్ కోసం చాలామంది అడిషనల్గా డబ్బులు పే చేసి ప్రోగ్రామింగ్స్ చేసుకునే వాళ్ళు తెలుసా. అలాంటిది ప్రోగ్రామింగ్స్ డబ్బు ఎక్స్ట్రా పడకుండా మనకు డిఫాల్ట్గా టాలీలోనే తీసుకొచ్చాడు ఆ ఫీచర్స్ని. ఇవి చాలా అంటే చాలా బెస్ట్ ఫీచర్స్ అని చెప్పొచ్చు టాలీ ప్రైమ్ 4.0లో. ఓకే, సో ఇది గైస్. ఓకే, సో ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? టాలీ డెమో ఇక్కడ మనం టాలీలో మనం డిస్కస్ చేసుకున్న డెమోస్ చూసుకున్నట్లయితే లైక్ దిస్. టాలీ మనం ఎందుకు నేర్చుకోవాలి, టాలీ నేర్చుకుంటే మనకి ఎక్కడెక్కడ జాబ్స్ ఉంటాయి, ఏ ప్లేసెస్లో జాబ్స్ ఉంటాయి, ఎన్ని రకాల బిజినెస్ టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ని మనం మెయింటైన్ చేయొచ్చు టాలీలో, ఇవన్నీ కూడా మనం డిస్కషన్ చేయడం జరిగింది. ఓకే, సర్వీస్ ఓరియంటెడ్ ట్రాన్సాక్షన్స్ మెయింటైన్ చేయొచ్చు, ఇన్వెంటరీకి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ మెయింటైన్ చేయొచ్చు, తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించిన ట్రాన్సాక్షన్స్ కూడా మనం మెయింటైన్ చేయొచ్చు. ఓకే, ఇవన్నీ కూడా మీరు గమనిస్తే చాలా అంటే చాలా వరకు ఉపయోగపడుతుంది. ఒక కస్టమర్ టాలీ సాఫ్ట్వేర్ పర్చేజ్ చేసిన తర్వాత ఆ కస్టమర్ బిజినెస్ ఒకే రకంగా ఉండదండి. ఆ కస్టమర్ బిజినెస్లో సర్వీస్ ట్రాన్సాక్షన్స్ మెయింటైన్ చేయొచ్చు. సర్వీస్ అంటే స్కూల్స్, కాలేజెస్, రెస్టారెంట్స్, థియేటర్స్, హాస్పిటల్స్, ఇక్కడ సర్వీస్ జరుగుతుంది. ఇన్వెంటరీ అంటే ఏంటి? పర్టికులర్గా వన్ టైప్ ఆఫ్ బిజినెస్. అది మొబైల్ షాప్ అయినా, ఫర్నిచర్ షాప్ అయినా, ఎలక్ట్రికల్ గూడ్స్ షాప్ అయినా, ఓకే, ఏదైనా కావచ్చు. మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఒక ప్రోడక్ట్ని తయారు చేయడం. ఓకే, ఆ ప్రోడక్ట్ అంటే ఇది ఏదైనా కావచ్చు. లైక్ ఒక షర్టు తయారు చేసే కంపెనీ కావచ్చు, ఒక కంప్యూటర్ స్పేర్స్ వాటి అన్ని అసెంబుల్ చేసి ఒక కంప్యూటర్ని తయారు చేసే కంపెనీ కావచ్చు. ఓకే, మొబైల్స్ స్పేర్ పార్ట్స్ అన్ని తీసుకొచ్చి మొబైల్స్ తయారు చేసే కంపెనీ కావచ్చు. ఇలా ఏదైనా కావచ్చు అండి. వన్ టైప్ ఆఫ్ బిజినెస్ ఉండదు టాలీలో, మల్టిపుల్ సంబంధించిన మనకి ఉంటాయి అన్నమాట. తర్వాత మనకి జాబ్స్ ఎక్కడెక్కడ ఉంటాయి, అసలు ఈఆర్పి అంటే ఏంటి, సో టాలీ సొల్యూషన్స్ హెడ్ ఆఫ్ ది కంపెనీ ఎక్కడ ఉంది, ఇవన్నీ కూడా టుడే డెమోలో మనం క్లియర్ కట్గా డిస్కషన్ చేయడం జరిగింది. ఓకే, తర్వాత మనం ఆన్లైన్ అసెస్మెంట్స్ ఎలా రాయాలి, ఏ విధంగా రాయాలి, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇంకా ప్రీవియస్ ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. నాగప్రసాద్, భాను, నరేష్ అండ్ సతీష్ నాయక్, ఎనీ డౌట్స్? డెమోలో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ప్లీజ్ కన్ఫర్మ్. హలో సార్. యా, క్లియర్, అర్థమైందా అండి? టాలీ నేర్చుకోవడం వల్ల మనకి మార్కెట్లో కొన్ని వేల ఆపర్చునిటీస్ ఉన్నాయి. అవి చాలా మందికి తెలియక చాలా మంది డిస్ట్రిక్ట్ లెవెల్లోనే ఆగిపోతున్నారు. మీరు Naukri.com కానీ, Indeed.com కానీ, లింక్డ్ఇన్స్లో కానీ మీరు అప్పుడప్పుడు చూస్తూ ఉంటే కొన్ని వేల జాబ్స్ ఉన్నాయి టాలీ మీద. డిస్ట్రిక్ట్ లెవెల్స్లో ఉన్నాయి, సిటీ లెవెల్స్ కూడా కాదు. చాలా మంది తెలియట్లేదు. చాలా మంది ప్రొఫెషనల్గా బిజినెస్ మ్యాన్స్ అందరూ కూడా Naukri.com అప్లోడ్ చేస్తూ ఉంటారు. క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అప్లై చేసుకుంటే మీకు కాల్స్ వస్తాయి, మీ ఏరియాస్లోనే జాబ్స్ ఉంటాయి. ఏమంటే మనకు ఎప్పుడు కూడా మనం ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా ఎలాంటి సోర్సెస్ మార్కెట్లో ఉన్నాయి, ఎలా పోతే మనకు జాబ్స్ అవైలబిలిటీలో ఉన్నాయనేది యాజ్ ఏ ఎడ్యుకేటెడ్గా మనము అన్ని దారులను చెక్ చేయాలి. ఆ దారులు చెక్ చేసే సెల్ఫ్ దారులు చెక్ చేయడం వల్ల మనకు కొన్ని రూట్లు తెలుస్తాయి. ఓ, ఇక్కడ ఇలాంటి సిచ్యువేషన్ ఇలా ఉంటాయా, అలా ఉంటాయి అనేది మనకే సెల్ఫ్గా తెలుస్తుంది అనమాట. నౌకరీలో ఒకసారి వెళ్ళండి, యూట్యూబ్లో చూసుకొని మీరు అసలు నౌకరీ అంటే ఏంటి, ఎందుకు ఇది ఉపయోగిస్తారు, ఒకసారి మీరు అప్లోడ్ చేసుకోండి. మీ రెజ్యూమ్స్ ఎన్ని కాల్స్ వస్తాయో చూడండి మీరే. ఇవన్నీ తెలియదు చాలా మంది బయట స్టూడెంట్స్కి, జస్ట్ ఎంజాయ్ చేసి వెళ్తూ ఉంటారు. కానీ వీటి వల్ల ఎప్పుడు తెలుసుకుంటారంటే
ఇంకా ఎడ్యుకేషన్ అయిపోయింది జాబ్కి వెళ్ళాలి అని అంటే మూమెంట్లో వీటి మీద పడతారు. అప్పటి వరకు ఎవరికి తెలియదు Naukri.com అంటే. చాలా ఇంపార్టెంట్. వరల్డ్ వైడ్లో నెంబర్ 1 అది Naukri.com. మీ ఏది దాని ముందర పనికిరాదు అనమాట, అంత కెపాసిటీ ఉంది. ఓకేనా? సో అది ఏ రోజు వీడియో ఆ రోజు రికార్డ్ అయ్యి గ్రూప్లో పడిపోతుంది. మళ్ళీ ఒకసారి వినండి, మీరు వినుకొని మీకు మళ్ళీ మెయిన్ పాయింట్స్ నోట్ చేసుకోండి. తర్వాత మెటీరియల్స్ ఎవరైతే ఆర్డర్ పెట్టుకోలేదో మెటీరియల్స్ ఆర్డర్ పెట్టుకోండి. ఎందుకంటే 3 days మనకి ఫస్ట్ బేసిక్ క్లాసెస్ ఉంటాయి. అవి అయిన తర్వాత సిస్టంలోకి ఎంటర్ అవుతాం. మళ్ళీ మీరు లేట్ చేశారనుకోండి మెటీరియల్స్ ఆర్డర్ పెట్టుకోవడం, అవి మళ్ళీ మీకు లేట్గా రీచ్ అవుతాయి. మళ్ళీ ఇక్కడ మనం ప్రాక్టీస్ చేస్తుంటే అక్కడ మీకు ఉండవు, ముందే చెప్తున్నాను. ఓకే, ఎవరైతే పెట్టుకోలేదో పెట్టుకోండి. యా, లింక్ షేర్ చేశాను కదా నేను, ఆ లింక్తో మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఓకేనా? పెట్టిన సార్ 4 days 5 days పడుతుంది. వచ్చేస్తారు. మన ఫస్ట్ 3 days బేసిక్ ఉంటుంది, ఆ లోపు మీకు రీచ్ అవుతాయి. డోంట్ వరీ. ఓకే, ఓకే గైస్, ఈ వీడియోస్ గ్రూప్లోనే పడిపోతాయి. వాటిని డౌన్లోడ్ చేసుకోండి. మళ్ళీ ఒకసారి క్లాస్ వినండి. కొత్తగా నేర్చుకుంటున్నారు, క్లాస్ని 1-2 సార్లు నేర్చుకోండి. సైలెంట్గా మాత్రం ఉండొద్దు. ఒక 40 days మీ కాదనుకోండి, సబ్జెక్ట్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే ఈజీగా సబ్జెక్ట్ వచ్చేస్తుంది. ఓకేనా? డన్ గైస్, బాయ్.